ఈ కుట్రలు పన్నుతున్నటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో నెల్లూరు నగరంలో, ఆ రాక్షసుడు మేయర్ స్రవంతి దెబ్బకు భయపడి లక్షల రూపాయలు వెచ్చిచ్చి అవినీతి సొమ్ము, లక్షల రూపాయల అవినీతి సొమ్ము వెచ్చిచ్చి ఫ్లైట్ టికెట్లు వేశాడు. విలాసవంతమైన భవనాలు కార్పొరేటర్లని తరలించేందుకు అప్పటికే భయభ్రాంతులను చేస్తూ ఉన్నాడు. జరుగుతున్నటువంటి పరిణామంలో ఒక 5 మంది కార్పొరేటర్లు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అది వారి నిర్ణయం. వారేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని చెప్పేసి రాత్రింబోళ్ళలో నిద్రపోకుండా హైవే మీద తిరుగుతా కార్పొరేటర్లందరికీ కూడా ఫోన్ చేసి వాళ్ళేదో మాకు మద్దతు ఇచ్చేస్తారు అని చెప్పి వారే ఆలోచించుకొని కార్పొరేటర్లని బెదిరించేటువంటి కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ రాక్షసుడి ఆలోచనకి మంత్రి నారాయణ గారు విజ్ఞత కలిగిన వ్యక్తి అనుకున్నాం. మంత్రి నారాయణ గారే ఎందుకు ఆయన ఆ రాక్షసుడికి మద్దతు పలికాడో మాకు తెలియదు. కానీ గత 2 రోజుల నుంచి ఆ రోజు 5 మంది కార్పొరేటర్లు చేరడం, అక్కడి నుంచే ఒక కార్పొరేటర్ని బలవంతంగా ఎత్తుకురావడం, అతన్ని కొట్టారని కూడా మాకు సమాచారం తెలిసింది. అది నిజమో కాదో మాకు తెలియదు. ఆ క్షణం నుంచి మరింత పెట్టేగిపోతున్నటువంటి ఈ రాక్షసుడు దాష్టికం ఎంతవరకు చేరిందంటే మహిళా కార్పొరేటర్లని సైతం ఇళ్లకు పోయి మహిళా కార్పొరేటర్లని కూర్చోబెట్టి వారి ముందే వారి భర్తలను కూడా నానా రకాల హింసలకు పెట్టే పరిస్థితికి వారు మాకు మద్దతు లేదని చెప్పి ప్రకటించడం జరిగింది. బహిరంగంగా ప్రెస్ మీట్లో చెప్పడం కూడా జరిగింది. అయినా కానీ వారేదో మాకేదో చేసేస్తారు, ఓడిపోతాం అనే భయంతో వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు అంతా ఇంత కాదు. మహిళా కార్పొరేటర్లు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే కనీసం మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ రాక్షసుల దాష్టికం ఆగదు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ గిరిజన బిడ్డలు ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు, ఒక మేయర్ పదవి, సంవత్సర కాలం పదవి కోసం మీరు చేసినటువంటి ఇక్కడ చేస్తున్నటువంటి రాక్షసులకి మీరు మద్దతు పలకడం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. అనేక సందర్భాల్లో మీకు విజ్ఞప్తి చేశాను వినయపూర్వకంగా. వారిని బెదిరిస్తే వారిని కనీసం పిలిచి అడిగిన పాపాన బోల. మా మీద చేసే ప్రతిదాన్ని కూడా మేము భరిస్తూనే ఉన్నాం. మా కన్నీళ్ళు ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించకపోవచ్చు, కానీ సాటి కార్పొరేటర్ల కన్నీళ్ళు, సాటి కార్పొరేటర్ల ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, భార్యాభర్త లేకపోతే వాళ్ళ బామర్దుల్ని, వాళ్ళ అన్నల్ని, తమ్ముళ్ళని, భర్తల్ని ఎవరు దొరికితే వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. ఈ ఉసురు మంత్రి నారాయణ గారు మీకు తగలక మానదు అని చెప్పి కోట్ల రూపాయల డబ్బులు వెచ్చిస్తున్నారు. అవినీతి సొమ్ముతో ఈరోజు చెప్తున్న మంత్రి నారాయణ గారికి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి, విజయ్ భాస్కర్ రెడ్డికి ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి మీ రాజకీయ అంతం పలికేదాకా ఈ గిరిజన బిడ్డ పోరాటం ఆగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ నీచ రాజకీయాలు చేసే ఈ రాక్షసులకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
మీకు బిడ్డలున్నారు, గుర్తు పెట్టుకోండి. మీకు కూడా బిడ్డలున్నారు, వారు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు మాత్రం ఈ గిరిజన బిడ్డ కన్నీటికి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ, నమస్తే, ఇది టైమ్ 9 తెలుగు.